ఈరోజు వచ్చేసి డే 6. నిన్న వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ మనం డే 5 అయితే కవర్ చేసాము. ఒకసారి లాస్ట్ టైం వీడియో ఎవరైతే మిస్ అయ్యారో దాన్ని ఖచ్చితంగా అయితే చూడండి, డే 5 వీడియోని. ఇది డే 6. ఈరోజు ఎక్కడికంటే మనం హేమ్కుండ్ సాహెబ్. ఈ హేమ్కుండ్ సాహెబ్ గురించి చెప్పాలంటే ఇది పంజాబీ సిక్కులకి చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్. జీవితంలో ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి ఈ గుడిని దర్శించుకోవాలని వాళ్ళ అచీవ్మెంట్‌గా పెట్టుకో ఉంటారు. ఈ టెంపుల్ ఎందుకు అంత ప్రత్యేకం అంటే సిక్కులకి ఇది ప్రపంచంలోనే ఎత్తులో ఉన్న టెంపుల్ అన్నమాట. అంటే దాదాపు సముద్ర మట్టానికి 15,000 అడుగుల ఎత్తులో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. దీని పక్కన ఒక సరస్సు అయితే ఉంటుంది. చాలా క్రిస్టల్ క్లియర్‌గా అయితే ఉంటుంది. ఆ సరస్సు అంత ప్రశాంతత అయితే ఉంటుంది ఇక్కడ, మెయిన్ శాంతి. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. మబ్బులు అలా స్టక్ అయిపోయి ఉంటుంది. మీరు ఆ వీడియోస్‌లో చూడండి, అసలకి మైండ్ పోతుందక్కడ. ఇక్కడ విషయం ఏందంటే యాక్చువల్‌గా అసలు నేను ఈ టెంపుల్ ఉందని దీన్ని అసలు ప్లాన్ గూడా చేయలేదు నేను. ఎందుకంటే ఈ టెంపుల్ ఒకటి ఉందని గూడా నాకు తెలీదు నిజంగానే. నేను సెర్చ్ చేసిందేంటంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే నా టార్గెట్ అయితే పెట్టుకున్నాను. ఈ టెంపుల్ గురించయితే నాకు తెలీదు. నేను ట్రిప్ స్టార్ట్ చేసిన తర్వాత ఒకరోజు బ్యాలెన్స్ మిగిలిపోయి ఉంటే పక్కన హేమకుండ్ సాహెబ్ అని నాకు మ్యాప్‌లో గూడా కనిపించింది. సరే దీన్ని గూడా ట్రెక్ చేద్దాం అనిపించింది. కానీ ఇది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కంటే చాలా కష్టంగా ఉంటుంది ఈ ట్రెక్కింగ్. అర్థమయ్యి సరే అవసరం లేదులే అనుకుంటూ ఉండాను. ఈ 3 రోజుల్లో దగ్గర దగ్గరగా 80 కిలోమీటర్లయితే మనం నడిచేస్తాము. ఈ హేమకుండ్ సాహెబ్ గూడా మన ట్రిప్‌లో యాడ్ చేసుకుంటే. మామూలుగా అయితే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ వెళ్లి రావడానికి ఒక 20 కిలోమీటర్లయితే ఉంటుంది. ఈ గాంగ్ ఏరియాకి రావడానికి 10 ఎళ్ళడం, రావడం ఒక 20 కిలోమీటర్లయితే ఉంటుంది. ఈ హేమకుండ్ సాహెబ్ గూడా యాడ్ చేసుకుంటే సేమ్ అదే తరహాలో అయితే ఉంటుంది. ఒక 8, 9 అయితే పడుతుంది అక్కడికి పైదాకా వెళ్ళడానికి. లాస్ట్ 2 డేస్ నుంచి మనం కంటిన్యూయస్‌గా ట్రెక్కింగ్ అయితే చేస్తున్నాం. ఉదయం లేయడం, ట్రెక్కింగ్ చేయడం ఇదే పని. ఇప్పుడైతే నేను లంగర్‌లో అయితే రెస్ట్ అయితే తీసుకుంటున్నాను. అక్కడికి ఎళ్దామా? వద్దా? ఇలాగే అనిపిస్తూ ఉన్నింది. సరే ఇంత దూరం వచ్చాం గదా! అది గూడా చూసేస్తే ఒక పనయిపోద్ది కదా! అంతమంది పెద్దోళ్ళు గూడా నడుచుకుంటూ వెళ్తున్నారంటే అక్కడ ఏదో ప్రత్యేకంగా ఉంటుంది గదా! అలా అనిపించి నాకు ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు ఉదయం కరెక్ట్‌గా 5:40 అయితే అవుతుంది టైము. సో, నేను ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో, దారి పొడుగునా స్టార్టింగ్‌లో అయితే కొంచెం వర్షం పడింది గానీ అలా అలా కూల్ అయిపోయింది. సో, ఇలా నడుచుకుంటూ వెళ్ళడమే. ఈ ట్రెక్కింగ్ ఈవెంట్ వచ్చేసి చాలా బావుంటుంది. ఎందుకంటే ఇవంతా సిమెంట్‌లతో అలా కట్టుంటారు. చాలా బావుంటుంది ట్రెక్కింగ్. ఇక్కడ మనం వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కెళ్ళాం చూడండి, అలా అయితే ఉండదు. స్మూత్‌గానే ఉంటుంది. కాకపోతే ఎత్తొచ్చేసి చాలా భయంకరంగా అయితే ఉంటుంది. అలా ప్రతి స్టెప్‌లో మనకి ఇలా జిగేలిస్తూనే వెళ్తూనే ఉండాల్సొస్తుంది. ఆక్సిజన్ లెవెల్ కొంచెం తగ్గుతూనే ఉంటుంది చాలా వరకు. ఫుడ్ స్టాల్స్ వచ్చేసి అక్కడక్కడ అయితే ఉంటుంది. దానికి ప్రాబ్లమ్ లేదు. కానీ రేట్స్ కూడా అలాగే పెరుగుతూ ఉంటుంది పైకెళ్ళే కొద్దీ. సిక్కులు మొత్తం 90% ఆఫ్ మొత్తం సిక్కులే ఇక్కడ ఉండేవాళ్ళు. ఆ గుడిని దర్శించుకోవడానికి చాలా మందైతే వస్తున్నారు. మీరిక్కడికొస్తే అర్థమవుద్ది. వాళ్ళ కార్లు, బైకులు వాటికి ఆ జెండాలు కట్టుకొని వాళ్ళు పంజాబ్ నుంచి వస్తున్నారంటే ఇక అర్థం చేసుకోండి. ఇది ఎంత ప్రత్యేకం వాళ్ళకి. అది ఇన్ని కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అసలకి మనం తిరుపతికెళ్తాం గదా! సేమ్ వీళ్ళు గూడా ఇక్కడికి అంతలా వస్తూ ఉన్నారు. ఇక్కడ ఆశ్చర్యం ఏందంటే చిన్న చిన్న పిల్లకాయలను గూడా తీసుకొస్తున్నారు ఇక్కడికి. సో, వాళ్ళతో కూడా ట్రెక్కింగ్ చేపిస్తూ ఉన్నారు. ఇక్కడ గుర్రాలు గూడా ఉంటుంది నేపాల్ వాళ్ళది. సో, మీరు రేట్లయితే మాట్లాడుకోవాలి. 2,500 అయితే నేను విన్నాను. సో, ఎంతైతే ఉంటుందో నాకు తెలీదు. అండ్ సీజన్ వైడ్‌గా అది గూడా రేట్లయితే పెరుగుతూ ఉంటుంది. మీరక్కడే మాట్లాడుకోండి. సో, అలా డ్రై ఫ్రూట్స్ నేను వాటర్‌లో పెట్టుకొని అలా తాగుతూ అలా చిన్నగా ట్రెక్కింగ్ చేసుకుంటూ మొత్తానికైతే నేను ఇక్కడ మన మధ్యలో చివరి దాకా వచ్చే లోపల ఇక్కడ 2 రూట్‌లయితే ఉంటుంది మనకి. ఒకటొచ్చేసి గుర్రాలు వెళ్ళడానికి, ఇంకొకరు మెట్లులాగా ఉంటుంది. ఇది స్ట్రెయిట్‌గా గుడి దగ్గరకైతే వెళ్ళిపోతుంది. సో, ఇటు సైడ్ ఎళ్ళేదేందంటే ఈ గుర్రాల కోసం పెట్టారివి. అంటే మనుషులు కూడా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఫాస్ట్‌గా ఎళ్ళాలనుకునే వాళ్ళు ఈ మెట్లెక్కి వెళ్ళిపోవచ్చు. లేదా అటు నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. నేను ఎళ్ళేటప్పుడు అటు నుంచి వెళ్ళిపోయాను. వచ్చేటప్పుడైతే ఈ మెట్ల మీద నుంచి వచ్చేసాను. సో, మనకి గుడైతే అంత క్లియర్‌గా కనిపిస్తుంది. మొత్తం మేఘాలయితే దాన్ని కప్పేసి ఉంటుంది. సో, దగ్గరలో ఉన్నది గూడా మనకు కనిపించదు. జస్ట్ కొంచెం దూరం మాత్రం మనకు కనిపిస్తుంటుంది. ఎప్పటికప్పుడు వెదర్ అనేది మారిపోతూ ఉంటుంది. ఒక 10 నిమిషాలకు ఒకలా ఉంటుంది. ఇంకో 10 నిమిషాలు ఇంకోలా ఉంటుంది. అలా అయితే ఉంటుంది. నేను మధ్యాహ్నం అయితే వచ్చాను. ఇక్కడికి వచ్చిన వెంటనే మనం లంగర్‌లో ఇక్కడ కూడా లంగర్ అయితే ఉంటుంది. అది మధ్యాహ్నమే పెడతారేమో అనుకుంటున్నాను నేను. కిచిడి అయితే పెట్టారు. సో, నేను 2 గిన్నెలైతే తినేసాను. కిచిడి చాలా బాగుందిక్కడ. తర్వాత అలాగే ఎళ్లి అక్కడ స్నానం అయితే చేశాము. స్నానం చేయడం అంటే మునగడం కాదు. ఈ లేక్‌లో ఇది చాలా క్లియర్‌గా అయితే ఉంది. మరీ క్లియర్‌గా అయితే కాదు, కానీ చాలా క్లియర్‌గా అయితే ఉంది. ఎందుకంటే ఇవి మంచు కరిగి ఈ లేక్‌లా ఫార్మ్ అయింది. చాలా బాగుంది ఇక్కడ. అసలకి ఇక్కడ ఎక్కడే ఉండిపోవాలనిపించింది నాకు.
అంత బాగుంటుంది. ప్రశాంతంగా ఆ మేఘాలు అలా స్టక్ అయిపోయి దాన్ని చూస్తుంటూనే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. అంత బాగుంది ఇక్కడ. సో ఇక్కడ షూస్ అవన్నీ పెట్టుకోవడానికి ర్యాక్‌లు అయితే ఉంటుంది. మనకు ఒక కూపన్ అయితే ఇస్తాడు. అలా టోకెన్ లాంటిది. అలాంటిది ఇచ్చేది వాళ్ళు అక్కడైతే పెట్టుకుంటారు. సో మనం డైరెక్ట్‌గా గుడిలోకైతే వెళ్ళిపోవచ్చు. ఇటు సైడ్ నుంచి ఇక్కడ ఒక కుక్క ఒకటి ఉంది కదా! సో అటు స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవచ్చు దాని పైకి ఎక్కి. లోపలికి ఎక్కిన తర్వాత లెఫ్ట్ గాని, రైట్ గాని మనకి దారి అయితే ఉంటుంది. అక్కడ చెప్తూ ఉంటారు. సో మనకి తలకైతే రుమాలైతే కట్టుకోవాలి. ఇది వాళ్ళ రూల్ అన్నమాట. సిక్కులకు సంబంధించి. సో స్ట్రెయిట్‌గా అయితే నేను టెంపుల్‌లోకైతే వెళ్ళిపోయాను. అక్కడ చాలా మందైతే అలా కూర్చొని అక్కడ ఒకతను పెద్ద అనుకుంటా అతను. అతనేదో చెప్తూ ఉన్నాడు. సో ఆ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు కదా! సిక్కులకు సంబంధించి. సో అక్కడ దుప్పట్లు అన్నీ అయితే ఉంటుంది. అవి కప్పుకొని మనం వాటిని వినొచ్చు. అంటే చలి ఎక్కువగా ఉంటుంది కదా! చాలా ఎత్తులో ఉన్నాం. సో అక్కడ దుప్పట్లు ఉంటుంది. దాన్ని కప్పుకొని మనం ఆయన చెప్పేదంతా వినొచ్చు. కాసేపు నేను గూడా అక్కడ చూస్తూ మొత్తం చూస్తూ ఎక్స్‌ప్లోర్ అయితే చేస్తూ ఉండాను. కాసేపటికి పైకి లేచి తర్వాత అక్కడి నుంచయితే కొంచెం బయటికి హాల్‌లోకైతే వచ్చాను. ఇక్కడ ప్రసాదం అయితే ఇస్తుంటారు. సో ప్రసాదం తీసుకొని తిన్నాను. సో ఇక్కడే కొంచెం కొద్దిసేపు అలాగా చూస్తూ ఉండిపోయాను. ఆ వెదర్‌ని ఇక్కడ ఎలా కట్టారు ఇలా వందల ఆలోచనలు మనకు వస్తూనే ఉంటుందిక్కడ. చాలా విచిత్రంగా అయితే ఉంటుంది. కరెక్ట్‌గా ఒక 1:30 గంట అయితే ఇక్కడ నేను టైమ్ అయితే స్పెండ్ చేశాను. చాలా బాగుందండి. సో అక్కడే ఒక కడిమి ఒకటి కొనుక్కొని అక్కడే దర్శించుకొని ఇక అక్కడి నుంచి నా రిటర్న్ ప్రయాణం అయితే మొదలుపెట్టాను. సో దారి మధ్యలో అలా అక్కడక్కడ ఫోటోలు తీసుకుంటూ ఆ వెదర్‌ని అలా చూసుకుంటూ భలే ఫాస్ట్‌గా అయితే వచ్చేసాను. ఎళ్ళేదానికి నాకు ఉదయాన్నే నేను 5 గంటలకి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తే కరెక్ట్‌గా 10:30కి, 11కి అయితే నేను అక్కడికి పైదాకా ఎళ్ళిపోయాను. సో 12, 1 అయితే నేను అక్కడే ఉండాను. తర్వాత రిటర్న్ అయితే అయిపోయాను. ఇక్కడికి వచ్చే లోపల నాకు ఒక గంటే పట్టింది. గంటన్నర లోపల నేను కిందకైతే వచ్చేసాను. సో దారి మధ్యలో వెదర్‌ని చూసుకుంటూ అలా టైమ్ స్పెండ్ చేసుకుని ఎండైతే కాస్తూ ఉండింది. సో అలా నడుచుకొని కిందకైతే వచ్చేసాను లంగర్‌కి. ఏంటి అక్కడ స్పెషల్ అంటే ప్రశాంతత, శాంతి. వస్తున్నప్పుడు చాలా మంది నేపాలీస్ వర్కర్స్ ఇక్కడ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ గుర్రాల మీదే మనకి ఫుడ్ ఇవన్నీ తీసుకెళ్తారనమాట. అక్కడ కావాల్సిన సామాన్లు గాని, చెక్కలు గాని, అక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ ఈ సిక్కులకు సంబంధించిన పంజాబీ వాళ్ళే. సో అక్కడ ఫుడ్ ఇక్కడ ఏం కావాలన్నా ఒకసారి అన్ని గుర్రాల మీదే ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్ అయితే చేయాలి. అక్కడ హెలీప్యాడ్ కూడా ఉంది. కొంచెం మధ్యలో గాని గుడికి కొంచెం మెట్లు ఉందని చెప్పాను గదా! దాని కింద అయితే హెలీప్యాడ్ అయితే ఉంది. చూస్తున్నారు కదా ఇలా. కరెంటు, సిగ్నల్ 2 అయితే ఉంటుంది. మనకి ఏ ప్రాబ్లమ్ లేదు. ఎయిర్‌టెల్ అలాగే జియో గూడా ఉంటుంది సిగ్నల్. ఎయిర్‌టెల్ కంటే జియో ఎక్కువ సిగ్నల్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మనకి. ఈ ఏరియాలో వరకు ఎయిర్‌టెల్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో ఈరోజు ఖర్చొచ్చేసి నేను చాక్లెట్‌లయితే కొనుక్కున్నాను ఒక రూ. 50కి. సో అదొకటి అంతే. ఈరోజు ఖర్చు రూ. 50 పెద్దగా అంటే ఏం ఖర్చుంటుంది అన్నీ ఫ్రీయే గదా ఇక్కడ. సో మన ఫుడ్ మొత్తం. తర్వాత లంగర్‌కొచ్చేసి ఫుడ్ అయితే తినేసాను. తర్వాత ఎళ్లి రెస్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా రేపు ఉదయం అయితే ఎళ్ళాలా. సో డే 6 ఎలా అయితే గడిచింది. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేయండి. థాంక్ యూ. డే బై డే వీడియోస్ అయితే చేస్తున్నాను. సో మీకు అన్నీ చూస్తేనే మీకు క్లియర్‌గా అర్థమవుద్ది బడ్జెట్‌లో. థాంక్ యూ.